సూత్రాల గురించి కూడా రాశారు. కాబట్టి ఈ వలసల గురించి, ఎడారి బ్రతుకుల గురించి బహుశా చాలా బాగా మాట్లాడగలిగిన వక్తగా చక్రపాణి గారిని పిలిచి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చక్రపాణి గారి స్పందన. స్పందన మాత్రమేనా? అధ్యక్షురాలు నీరజ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయులు కేటీ రామారావు గారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు, ఈ పుస్తకాన్ని తెలుగుకు అందించి ఒక గొప్ప మేలు చేసినటువంటి సోదరి స్వర్ణ కిలారి గారు, ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. మేక బతుకు పుస్తక ఆవిష్కరణ సభకి రావాల్సిందిగా ఒక వారం 10 రోజుల కింద స్వర్ణ గారు ఒక వారం క్రితం కోరారు. ఆ వెంటనే ఒక పీడిఎఫ్ కాపీ కూడా పంపించారు. సరే, నేనేమనుకున్నాను, ఈ పుస్తకం వచ్చిన తర్వాత చదువుదాంలే, టైం ఉంది కదా అని అనుకున్నాను. కాకపోతే నిన్న ఆ పుస్తకం రావట్లేదు, నిన్న వచ్చినట్టుంది. సరే, ఈ పుస్తకం వచ్చే అవకాశం లేదు అనుకుని తెలిసిన తర్వాత నేను నిజానికి మొన్నటి నుంచే రెడీగా ఉన్నాను. జస్ట్ చదువుతుంటే అసలు మొత్తం మెదడు ముద్ద అయిపోయింది అంటారు కదా, అట్లా అనిపించింది. నేను ఒక అనువాదం చదువుతున్నట్టు కానీ, లేదా ఒక నజీబ్ అనే కేరళ యువకుడి కథ చదువుతున్నట్టు కానీ, లేదా ఒక గల్ఫ్ బాధితుడి కథ చదువుతున్నట్టు కానీ నాకు అనిపించలేదు. ఆయన పడుతున్నటువంటి బాధ, ఆ దుఃఖం, అది ఒక వెంటాడేటువంటి పాత జ్ఞాపకాలను తోడినట్టుగా అయిపోయింది. మనసు కగావికలమైందంటారు కదా, అటువంటి పరిస్థితి ఈ నవల నాకు కల్పించింది. ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని తెలుగు చదువుతున్నప్పుడు నిజంగా కూడా అనువాదం అనిపించలేదు. దానికి బహుశా 2 కారణాలు అయ్యుండొచ్చు. పెద్దింటి అశోక్ కుమార్ గారు బహుశా ఒక 10 సంవత్సరాల కింద, 10 సంవత్సరాల కింద, 20 సంవత్సరాల కింద బహుశా చతురలో ఒక నవల రాశారు, ఎడారి మంటలు అనేటువంటి నవల. వారే చెప్పారు ఇందాక, తను రచయిత అయిందే గల్ఫ్ జీవితాలను చూసి. అట్లా ఉత్తర తెలంగాణ నుంచి నాకు తెలిసి ఒక 1/2 డజన్ మంది రచయితలు అనేక కథల్ని ఆ గల్ఫ్ జీవితాల్లో ఉన్నటువంటి వ్యధని, బాధని, అనుభవాల్ని రాసుకుంటూ వచ్చారు. అంటే వారు ఇందాక చెప్పినట్టుగా చాలా అద్భుతంగా మాట్లాడినారు అశోక్ కుమార్ గారు. వారు ఇందాక చెప్పినట్టుగా బతకాలనే, మంచిగా బతకాలనో లేదా ఒక కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఎడారుల్లోకి ప్రయాణం కావడానికి అనేక రకాలైనటువంటి శ్రమ, ఇబ్బందులు పడి అక్కడికి పోయి ఏ మంచి జీవితం అయితే కోరుకుంటారో ఆ ఆశలో మొత్తం జీవితాన్నే కోల్పోయినటువంటి యువకులు తెలంగాణలో కొన్ని లక్షల మంది ఉన్నారు అంటే మీరు ఆశ్చర్యపోతారు. నేను చాలా సందర్భాల్లో కేటీఆర్ గారిని ఒక నిఘంటువులాగానే భావిస్తుంటాను. ఏదైనా అవసరం ఉండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడిగితే నేను అడిగాను, ఎంతమంది ఉంటారు మీ కాన్స్టిట్యున్సీ, లేదా మన కరీంనగర్ నుంచి, సిరిసిల్ల నుంచి, జగిత్యాల నుంచి, లేదా నిజామాబాద్ నుంచి, ఈ ఉత్తర తెలంగాణ నుంచి ఎంతమంది ఉంటారు అంటే, ఆయన దేశం నుంచి గల్ఫ్లో ఎంతమంది ఉన్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఉన్నారు, తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలన్నింటినీ అలవోకగా చెప్పేసినాడు. అంటే ఒక 15 లక్షల మంది రమారమి, ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, ఒక 15 లక్షల మంది నజీబ్ లాంటి యువకులు. అంటే ఒక 22 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్యలో వయసులో అక్కడికి పోయినటువంటి వాళ్ళు, ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అక్కడే బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 12 లక్షల మంది, 15 లక్షల మంది తెలంగాణ ప్రాంతం నుంచే ఉన్నారు. నిజంగానే మాకు కూడా, మేము 70స్లో స్కూళ్ళకి వెళ్ళినప్పుడు, వేరే ఊర్లలోకి, వేరే హాస్టల్స్కి వెళ్ళినప్పుడు, హాస్టళ్లలో మా తోటి ఉండేటువంటి కొంతమంది పిల్లలు, ఇందాక అశోక్ గారు చెప్పినట్టుగా రంగురంగుల బనీన్లు, రంగురంగుల కర్చీఫ్లు, ఇట్లాంటి రకరకాలైనటువంటి తీసుకొని వచ్చేవాడు. వాడిని చూసి వానెంబడి మేము కూడా అట్లాగే తిరిగే వాళ్ళం.
తిరిగితే వాడు గల్ఫ్ కథలు చెప్తుండేవాడు, వాళ్ళ నాయన ఏం చేస్తాడు చెప్తుండేవాడు, ఒంటెలు కాస్తాడని చెప్తుండేవాడు. అంటే ఇవన్నీ కూడా ఉత్తర తెలంగాణ జీవితంలో అంతర్భాగంగా బహుశా 75-80 కాలం నుంచి 78-80 కాలం నుంచి 80లో ఇంకా ఎక్కువ ఉధృతంగా 90లో అసలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని జగిత్యాల, మెట్పల్లి, ఆర్మూరు, సిరిసిల్ల ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి కనీసం ప్రతి ఊరు నుంచి ఒక 10 మంది, లేదా దళితుల్లో అయితే ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి గల్ఫ్లో ఉండేటువంటి పరిస్థితి తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఉండేటిది. ఇది చదువుతున్నప్పుడు అసలు మొత్తం ఈ కథ ఒక కేరళ కథ కాదు, ఒక గల్ఫ్లో ఒక కార్మికుడి కథ కాదు, ఒక నజీబ్ కథ కాదు, ఇది తెలంగాణ కథ అని నాకు అనిపించింది. ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జీతాలు 12 లక్షల మంది, 15 లక్షల మంది ఇవాళకి కూడా అటువంటి ఒక వాతావరణంలో, కనీసం దానిలో సగం మంది అటువంటి వాతావరణంలో ఉన్నారు. కనీసం ఒక 10 లక్షల కుటుంబాలు ఒక మనం ఊర్లలో చెప్తారు కదా, మొగదిక్కు లేని సంసారాలాగా ఉండిపోతున్నాయి. కనీసం 10 లక్షల మంది పిల్లలు బడికి పోయినప్పుడు వాళ్ళ నాయన 5 ఏళ్ల కింద దుబాయ్ పోయిన నాయన ఇప్పుడు ఎట్లున్నా కూడా తెలియనటువంటి ఒక కమ్యూనికేషన్ లేనటువంటి స్థితిలో ఇప్పటికీ కూడా తెలంగాణ సమాజం ఉంది. ఇది 70sలో ఇంకెక్కువగా ఉండింది. మేము జర్నలిజంలోకి వచ్చినటువంటి కొత్తలో మాకు గల్ఫ్ అనేటువంటిది ఒక న్యూస్ మేకింగ్ పాయింట్ లాగా ఉండేది. వార్తలు అని అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో పోలీసులు, ఎన్కౌంటర్లు, గల్ఫ్ కార్మికులు, ఇవి ముఖ్యంగా జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి రిపోర్టర్లు మాకు వీటినే వార్తా వస్తువులుగా పంపించేటువంటి వాళ్ళు. దాంట్లో ఇందాక వారు చెప్పినట్టుగా వీసాల కోసం పోయి మోసపోయినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, తులంకి తులంన్నర బంగారం అని చెప్పి దెబ్బలు తినేవాళ్ళు ఉండేవాళ్ళు, వీసాలు రాక బొంబాయి దాకా పోయి ఆగిపోయిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇటువంటి కథలు చాలా, వాటికి మానవీయ కథనాల పేరుతోటి, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తోటి మా వాళ్ళు రాసి పంపిస్తుండే అటువంటి వాళ్ళు. ఒక దశకు వచ్చేసరికి 1991, 89, 90sకి వచ్చేసరికి నేను ఒక స్టోరీ మీద మెట్పల్లి వెళ్తే కోరుట్ల బస్ స్టాండ్లో దిగి అటు పోతుంటే ఒక కాంప్లెక్స్లో పాస్పోర్ట్ ఆఫీసెస్ అని ఉన్నాయి చాలా చోట్ల. కోరుట్లలో పాస్పోర్ట్ ఆఫీస్ ఉండడం ఏంది, కరీంనగర్లోనే లేదు అని అనుకుంటే ఈ ఏజెంట్లు, ఇందాక వారు చెప్పినట్టుగా ఏజెంట్లు బోర్డులు పెట్టుకొని పాస్పోర్ట్లు ఇప్పించబడును అని చెప్పి 70,000, 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తే, సేమ్ మనకు నజీబ్ స్టోరీలో కూడా 30,000, 36,000 అప్పు చేసి ఆయన ఎట్లాగపోతే, ఇవన్నీ కూడా అంటే ఒక 10 ఆఫీసులు 20 ఆఫీసులు అక్కడ ఉండేవి. మీకు చాలామందికి ఆశ్చర్యం చేస్తుంది. ఇందాక వారు ఒక మాట చెప్పినారు అశోక్ గారు, హైదరాబాద్ రావడం తెలియదు మాకు. చాలామందికి 80s వరకు హైదరాబాద్ ఎక్కడ ఉంటుందో, హైదరాబాద్ ఎట్లా రావాలో తెలియదు. కానీ 78, 80 లోపలనే మాకు జగిత్యాల నుంచి బొంబాయి బస్సులు ఉండేవి, మెట్పల్లి నుంచి బొంబాయి బస్సులు ఉండేవి. అంటే మాకు దుబాయ్, బొంబాయి అనేటువంటిది చాలా దగ్గరి ప్రాంతాల్లాగా, అసలు ఈ జాగ్రఫీ కూడా తెలియదు పెద్దగా. దుబాయ్ ఎక్కడ ఉంటుందో, బొంబాయి ఎక్కడ ఉంటుందో, హైదరాబాద్ ఎక్కడ ఉంటుందో, తెలంగాణ ఎక్కడ ఉంటుందో ఇవన్నీ తెలియదు. అంటే అటువంటి ఒక ప్రపంచంలోంచి ఇట్లా ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక పెద్ద ఎత్తున ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు నడిచిపోయింది. ఈ దశలో ఈ గల్ఫ్ జీవితం అనేటువంటిది వార్తల్లో ప్రతిబింబించేటిది 80s వరకు. ఆ తర్వాత అశోక్ కుమార్ లాంటి వాళ్ళు, లేదా కాల్వ మల్లయ్య లాంటి వాళ్ళు, కేవి నరేందర్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది ఆ ప్రాంత రచయితలు వాళ్ళు చూస్తున్నటువంటి నైబరింగ్ లైఫ్స్, వాళ్ళు చూస్తున్నటువంటి పక్క వాళ్ళ జీవితం, వాళ్ళ జీవితం, కుటుంబాల జీవితం చూసిన తర్వాత అవి కథల్లోకి రావడం వచ్చింది. అంటే ఈ పుస్తకానికి, ఈ మేక బతుకుకి, ఇంతకుముందు తెలంగాణ సాహిత్యంలో వచ్చినటువంటి గల్ఫ్ బతుకుకి ఒక తేడా ఏమిటంటే, ఇక్కడి జీవితాలు ఎట్లా శిథిలమవుతున్నాయి, ఇక్కడి కుటుంబాలు ఎట్లా శిథిలమవుతున్నాయి, ఇక్కడి మానవీయ విలువలు ఎట్లా శిథిలమవుతున్నాయి, మానవ సంబంధాలు ఎట్లా శిథిలమవుతున్నాయి అనేటువంటిది చాలామంది రచయితలు, కనీసం నేను అనుకోవడం ఒక 20 కథలు గల్ఫ్ నేపథ్యంలో వచ్చి ఉంటాయి. 200 కథలు, 200 కథలు గల్ఫ్ జీవితాల మీద వచ్చినాయి. దీనికి ఈ 200 కథలకి నేను కనీసం ఒక 20 కథల్ని చదివి ఉంటాను. దీనికి వాటికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఇది ప్రత్యక్షంగా ఆ బాధితుడు నరేట్ చేసేటువంటి కథనం. ఆయన జీవితాన్ని ఆయన అక్కడి జీవితం ఎట్లా ఉందో చూసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నరకాన్ని
ఆవిష్కరించేటువంటి ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. ఇక్కడ శిథిలం అవుతుంది జీవితం, అక్కడ కూడా శిథిలం అవుతుంది. మొదటిసారి బహుశా నాకు సోదరుడు అశోక్ కుమార్ కథలో కూడా అది ఉంది, ఆ నవలలో కూడా. కానీ ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇది ఈ పుస్తకం ఆవిష్కరించింది. ఇప్పటికే ఒక 7-8 భాషల్లో ఈ నవల వచ్చింది. ఇవాళ తెలుగులోకి రావడం అనేటువంటిది నిజంగా కూడా మంచి ప్రయత్నం. నేను మరొకసారి స్వర్ణను అభినందిస్తున్నాను. అదేవిధంగా అన్వేషికి మిత్రులు బ్రహ్మాండమైనటువంటి పుస్తకాన్ని తెలుగులోకి తీసుకొచ్చినారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంటే ఎందుకని ఇప్పుడు కేటీఆర్ గారు, నేను చాలాసార్లు ట్వీట్స్లో చూస్తుంటాను, లేదా మిగతా సందర్భాల్లో వింటుంటాను, అంటే ఒక వ్యక్తిగా లేదా ఒక శాసనసభ్యుడిగా లేదు ఒక ప్రజాప్రతినిధిగా ఒక్కరినో ఇద్దరినో కాపాడతారు, బహుశా ఒకరికో ఇద్దరికో సహాయం చేస్తుంటారు. కానీ వాళ్ళ లక్షల మంది అటువంటి బాధను అనుభవిస్తున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం సగటున 200 మంది అక్కడే ఏడారులు చనిపోతున్నారు. మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవుతున్నటువంటి రిజిస్టర్లు శవాలను చూస్తే కూడా ఒక 200 శవాలు శంషాబాద్లో ప్రతి సంవత్సరం దిగుతున్నాయి. అక్కడ చనిపోయి ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు, అక్కడి ఆ శవం రావడానికి కూడా కొన్ని లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి, అటువంటి వాతావరణం ఉన్నది. నేను ఇవే కాదు, ఈ 20 సంవత్సరాల నుంచి నజీబ్ కనీసం బతికి బయటపడి వచ్చినాడు. కానీ ఒక 500-600 మంది లాపతా అయినారు. ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు అదృశ్యమైపోయినారు. వాళ్ళ అత్తాపత్తా తెలియదు. పోయి 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది, చచ్చిండో బతికిండో తెలియనటువంటి వాతావరణం కూడా ఇవాళ ఈ ప్రాంతంలో ఉంది. ఇది మనకు 80s నుంచి 70s నుంచి అనుభవమైంది. మన రచయితలు చాలామంది చెప్పినారు, అశోక్ కుమార్ గారు కూడా చెప్పినారు. దానికి కారణం ఏమిటి? ఎందుకు మన లైఫ్ బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అనే వలస, ఈ 3 వలసకు ప్రతీకలు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఇది ప్రజల్లోకి పోయేటువంటి విధంగా అది ఈ టర్మినాలజీని ఖాయం చేసిన బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అనేటువంటి దాన్ని. ఈ బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అనేటువంటిది ఒక జీవితాన్ని వెతుక్కుంటూ పోయినటువంటి ప్రాంతాలు కావివి. జీవితం నుంచి తప్పించుకొని పోవడానికి వెళ్ళినటువంటి వలస కేంద్రాలుగా ఇవి తెలంగాణలో ప్రారంభమైనాయి. చాలామందికి తెలుసో తెలియదో కానీ 70s తెలంగాణ అనేటువంటిది, ఈవెన్ 60s తెలంగాణ అనేటువంటిది దోపిడీకి, భూస్వామ్యానికి, పీడనకి ఒక కేంద్రంగా ఉన్నటువంటి నార్త్ తెలంగాణలో ఈ అలజడి అనేటువంటిది మనకు 70కి వచ్చేసరికి స్టార్ట్ అయింది. రైతు కూలీ సంఘాల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు, భూస్వాముల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఈ పాలేరులు ఇటువంటి వాళ్ళందరూ కూడగట్టి ఉద్యమాలు నిర్మించేటువంటి వాతావరణంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణలో కల్లోలిత ప్రాంత చట్టం అనేదాన్ని తీసుకొచ్చి మనుషులను అనుమానించేటట్టుగా, అటువంటి మనుషులను కట్టడి చేసేటటువంటిగా చట్టాలు తీసుకొచ్చి భారీ ఎత్తున హింసను ప్రయోగించినారు గ్రామాల నుంచి. అశోక్ కుమార్ గారు కూడా ఎక్కడో కొంత డిస్కస్ చేసినట్టున్నారు దీన్ని. ఆ హింసను తట్టుకోలేక, ఆ వేధింపులు తట్టుకోలేక పని దొరకనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి అప్పుడు బొంబాయి వైపు ప్రయాణం చేయడం అనేటువంటిది మొదలైంది. బొంబాయికి ఎందుకు పోయినారనంటే, బొంబాయిలో 50s, 60s వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్ అనేటి తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది స్కిల్డ్ లేబర్ని అక్కడికి అట్రాక్ట్ చేసినాయి. ముఖ్యంగా ఈ మిల్స్ వచ్చిన తర్వాత, మిల్ కల్చర్ అనేది బొంబాయిలోకి వచ్చిన తర్వాత అనేక మంది వీవర్స్ అయి ఉండొచ్చు, లేదా డైయింగ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా వాటికి సహాయం చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, అప్పటికే బొంబాయికి పోయినారు. కాబట్టి ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి ఎట్లాగైనా సరే వెళ్ళాలనేటువంటి దాంతో పెద్ద ఎత్తున వలసలు అనేటివి మనకు అప్పుడు మొదలైనవి. ఆ బొంబాయి నిజంగా కూడా నాకు ఒక మిత్రుడు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్తున్నాడు, వాళ్ళ తాత అంటే వాళ్ళ నాయన నిజానికి అట్లా బొంబాయి పోయి అక్కడి నుంచి షిప్లో 15 రోజులు 20 రోజులు పోయి అక్కడి నుంచి మస్కట్ పోయి ఒక 10 సంవత్సరాలు రాకుండా అక్కడే ఉండి, సరే తర్వాత ఎప్పుడో వచ్చి, తర్వాత మా ఫ్రెండ్ కూడా తను కూడా ఇట్లనే గల్ఫ్కు పోయి
ఇవాళ తన కొడుకు కూడా మళ్ళీ అట్లనే ఆపర్చునిటీ వెతుక్కుంటూ అక్కడికే పోయి, అంటే జీవితంలో ఒక 3 తరాల పాటు ఒక 3 జనరేషన్స్ వరకు కూడా ఇట్లా గల్ఫ్ను వెతుక్కుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అసమానతలనండి, లేదా చట్టాలనండి, లేదా ఉద్రిక్త పరిస్థితి, ఇవన్నీ డ్రైవ్ చేసినాయి గల్ఫ్, బొంబాయి, దుబాయ్ అనేటువంటి దాన్ని. ఈవెన్ బొగ్గుబాయి కూడా దాదాపు అటువంటి నరకమే. అదేమో ఎడారి నరకం అయితే ఇది సొరంగ నరకం, భూలోకంలో పోతే వాడు వస్తాడో రాడో తెలియనటువంటి ఒక నరకం. అట్లా ఉండింది పరిస్థితి. మీరు చాలామందికి సింగరేణికి సంబంధించినటువంటి చరిత్ర కనుక గమనిస్తే 60 సేమ్ పీరియడ్లో గ్రామాల్లోకి ఏజెంట్లు వచ్చి, ఎట్లాగైతే దుబాయ్ ఏజెంట్లు వస్తారో అట్లాగే బొగ్గుబాయి ఏజెంట్లు కూడా వచ్చేటువంటి వాళ్ళు వచ్చి యువకులందరిని వెంబడి పెట్టుకొని తీసుకుపోయేవాళ్ళు పని చెప్తామని. అట్లా తీసుకెళ్ళి సరే తర్వాత అట్లాంటి ఏజెంట్లు ఎంపీలు అయినారు, మినిస్టర్లు అయినారు, చాలామంది చాలా దూరం పోయినారు. వీళ్ళను ఆ బావిలోకి, ఆ లోపలికి సొరంగంలోకి దించాలి. అంటే ఒక చీకటి గుహలో ఒక 15-20 కిలోమీటర్ల లోపలికి పోయి బొగ్గు తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఎవ్వరు రెండో రోజు రెండో టైం మళ్ళీ వెళ్లకుండా పారిపోయి వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి టైంలో వాళ్ళకి మద్యాన్ని అలవాటు చేసి సింగరేణి కాలరీస్ కంపెనీ వాళ్ళ బొగ్గు బాయిల కాన్నే మద్యం దుకాణాలు పెట్టి తాగిపిచ్చి ఆ మత్తులో లోపలికి దించేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. అటువంటి దశ దాటి అంటే ఈ 3 చోట్ల కూడా జీవితాలు, అది బొంబాయి అయినా, దుబాయ్ అయినా, బొగ్గుబాయి అయినా, ఈ జీవితాలు పోయేటువంటి వాతావరణం ఉంది. సరే ఆఫ్కోర్స్ ఇప్పుడు పరిస్థితులు మారినాయి, మైనింగ్ల మీద పని గంటలు వచ్చినాయి, లేదా మిగతా వేజ్ బోర్డులు వచ్చినాయి, అవి అన్నీ ఒకే ఎత్తు. కానీ ఒక 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాల జీవితం అనేటువంటిది ఈ ప్రాంతంలో పూర్తిగా చితికిపోవడానికి ఈ సామాజిక ఆర్థిక పరిస్థితులనండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అనండి, ఇవన్నీ ప్రధాన కారణం. ఈ నవల చదువుతున్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గుర్తు రావడం కాదు, 85, 86 ఇక్కడ సుధా గారు కూడా ఉన్నారు. మా సోషియాలజీ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో మేన సుధాకర్ అనే ఒక మిత్రుడు ఈ దుబాయ్ వలసల మీద, గల్ఫ్ వలసల మీద ఒక పిహెచ్డి చేసినాడు, ఎంఫిల్ చేసినాడు, తర్వాత పిహెచ్డి చేసినాడు. ఆయన కూడా సేమ్ ఇటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులని దానిలోకి వెలుగులోకి తీసుకొచ్చినాడు. ఇటువంటి అధ్యయనాలు కూడా నిజానికి 80sలో జరిగినాయి, కానీ మళ్ళీ తర్వాత ఎవరైనా చేసినారా అంటే ఆ తర్వాత అది ఇష్యూ కాకుండా పోయింది. అది ఇష్యూ కాకుండా పోవడానికి ఏంటంటే సొసైటీలో దానికి యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది. ఓకే, వలసలు ఇట్లే ఉంటాయనేటువంటి వాతావరణం ఉంటుంది. ఇటువంటి ఒక సామాజిక ఇతివృత్తాన్ని, అది కూడా మన తెలంగాణకు సంబంధించి లేదా మనందరి జీవితాలకు సంబంధించినటువంటి ప్రభావితం చేసినటువంటి ఒక సామాజిక అంశాన్ని, అది ఎక్కడైనా సరే వలస బతుకు ఇట్లాగే ఉంటుంది, అక్కడి జీవితాలు ఇట్లాగే ఉంటాయని చెప్పినటువంటి పుస్తకంలో నిజంగా కూడా కొన్ని పార్ట్స్ దాదాపు 43-46 చాప్టర్స్ ఉన్నట్టున్నాయి ఈ పుస్తకంలో. నేను ఆ విడివిడిగా ఏది అంటే ఇప్పుడు పోలీస్ స్టేషను లేదా జైలు కంటే ఇంకా ఎడారిలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా కూడా పుస్తకం చాలా కదిలించేటువంటి ఒక గొప్ప ఆవిష్కరణగా నేను భావిస్తున్నాను. ఇది నిజానికి నేను అన్వీక్షకి వాళ్ళకు కూడా ఒకటి ఏం చెప్పాలని అనుకున్నానంటే, దీన్ని ఆడియో బుక్లా కూడా తీసుకొస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే చాలామందికి చదవడం రాయడం అంత చదివేటువంటి అవకాశం ఉండదు. ముఖ్యంగా మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, దీనికి సంబంధించిన ఆడియన్స్ అందరూ కూడా ఎక్కువ నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ కథ కూడా దీనిలో ఉంది. కాబట్టి అదొక సూచన నేను చేయాలనుకున్నాను. నిజంగా కూడా నాకు మరి గల్ఫ్కు సంబంధించినటువంటి అంశంలలో మేము ఈ చర్చ అంతా జరుగుతున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎజెండా ఎట్లా ఉండాలనుకున్నప్పుడు కె శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ఆ సమావేశంలో. దానికి గల్ఫ్కు సంబంధించి ఒక సపరేట్గా ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అప్పుడు మేము ఎజెండాలోకి కేసీఆర్ గారు చర్చించినప్పుడు అది తీసుకొచ్చినాం. కానీ అది నిజంగా కూడా పూర్తిగా ఎందుకో ఆవిష్కరణ జరగలేదని అనిపించింది గల్ఫ్కి సంబంధించినట్టు. ఎందుకంటే కేరళలో మనం ఈ గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి పాలసీని కనుక గమనించినప్పుడు వాళ్ళు 2 రకాలైనటువంటి అంశాలని తీసుకున్నారు. ఒకటి, గల్ఫ్లో ఉండే టెక్నికాలిటీసు, వాళ్ళు వెళ్ళడానికి వీసా రిలేటెడ్ ఇష్యూస్ తోటి పాటుగా నమోదు చేయడంతో పాటుగా
వాళ్ళ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసి కొంత బాగు చేయడం. రెండవది కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ అనేటి గల్ఫ్ కార్మికులకు సంబంధించిన కుటుంబాల నుంచి లేదా బాధితుల నుంచి లోకల్ లెవెల్లో ప్రజా సమూహాలు కూడా అంతే బలంగా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఈ మొత్తంలో నిజానికి వాళ్ళ గల్ఫ్ సంక్షోభం అనేటువంటిది కేరళ తర్వాత తెలంగాణదే ఒక పెద్ద షేర్ తెలంగాణకే ఉంటుంది. ఈ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన కూడా ఆలోచన చింతనను రేకెత్తించేటువంటి ఒక ప్రయత్నం జరగాలని నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా అంటే ఫ్యామిలీ సేఫ్టీ సెక్యూరిటీ లేదా అసలు ఫ్యామిలీ లేకుండా జీవితాలు ఉంటాయా, అంటే ఫ్యామిలీ లేకుండానే జనరేషన్స్ ఉండేటువంటి కొన్ని తండ్రికి ఫ్యామిలీ లేదు, కొడుకు ఫ్యామిలీ లేదు, లేదా తాతకు ఫ్యామిలీ లేదు, ఇటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు అటువంటి రైట్స్కి ఏమైనా నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంటుందా, అటువంటి ఏమైనా ఉంటాయా అనేటువంటిది ఒకటి. రెండు, అక్కడికి వెళ్ళిన వారి భద్రతకు సంబంధించినటువంటి లేదా దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించి మరి గల్ఫ్ చట్టాలకు సంబంధించినటువంటి ఇవి ఎట్లా ఉన్నాయో లీగాలిటీస్ వాటి మీద కొంత ఫోకస్ చేయడము రెండోది అయితే. మూడోది ఇక్కడ చిందరవందర అయిపోయి పూర్తిగా ఒక ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నటువంటి జనరేషన్ ఒకటి ఈ ఫ్యామిలీస్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి జనరేషన్ ఈ ఫ్యామిలీస్లో ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా బహుశా చర్చలోకి వస్తాయి. ఎప్పుడైనా సరే ఒక సాహిత్యం, ముఖ్యంగా ఇటువంటి సాహిత్యానికి ఉండేటువంటి మరొక కేవలం మనల్ని రంజింపజేయడము, కేవలం మనల్ని ఆహ్లాదపరచడమే కాకుండా మనల్ని ఆలోచింపజేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సాహిత్యానికి ఈ ఆలోచన అటువంటి పాలసీ ఇనిషియేటివ్స్కో లేకపోతే అటువంటి సోషల్ ఇనిషియేటివ్స్కో దోహదం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. బహుశా నా టైం కూడా అయిపోవచ్చినట్టుంది. ప్రిన్సిపల్ గారు చూస్తున్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నిజానికి వాళ్ళ మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ ఏదో పుస్తకావిష్కరణ ఉండే నేను ముందు వాళ్ళకి వస్తానని చెప్పాను. కానీ నాకు ఈ ఇష్యూ మీద ఉన్నటువంటి లేదా ఈ పుస్తకం మీద ఉన్నటువంటి ఆసక్తి, రెండవది స్వర్ణ పిలిచింది కాబట్టి నేను అటు పోకుండా ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. ఇదందరిని కూడా మనందరం కూడా ఒక సమాజంగా ఇది మన సమస్య కూడా కాబట్టి దీని గురించి కూడా భవిష్యత్తులో ఆలోచించాలని ఈ పుస్తకం అట్లా ఆలోచింపజేస్తుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.